రైతు సోదరులకందరికీ నమస్కారం. అయితే మొన్న అకాల వర్షాల వల్ల మన డివిజన్‌లో దాదాపు ఏడపల్లి గాని, బోధన్‌లో గాని కొన్ని పంట నష్టం వాటిల్లడం జరిగింది. దాంట్లో మొక్కజొన్న ఒక 350 ఎకరాలు, ప్యాడీ 931 ఎకరాలు డ్యామేజ్ కావడం జరిగింది కాబట్టి ప్రాథమిక అంచనా ప్రకారం రిపోర్ట్ మేము మా జిల్లా అధికారి ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మా ఏఈఓలు ఫీల్డ్ లెవెల్‌లో సర్వే చేస్తుర్రు. ఆ ఫైనల్ ఎన్యుమరేషన్ రిపోర్ట్స్‌గా మా దగ్గర పెట్టుకుంటాం. ప్రభుత్వం ఎప్పుడైతే సహాయం చేస్తుందో అప్పుడు ఆ నివేదిక మేము ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే రైతులు వాటిల్లిందో కౌలు రైతులు కానీ, సొంత రైతులు కానీ ఎవరున్నా కానీ వాళ్ళ పట్టా పాస్‌బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ సంబంధిత ఏఈఓలకు ఇస్తే బాగుంటుంది కాబట్టి మేము డేటా తొందరగా తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపడం జరుగుతుంది. అదేవిధంగా మన మండలంలో డివిజన్‌లో దాదాపు 1606 ఎకరాలు సన్‌ఫ్లవర్ ఇప్పుడు హార్వెస్టింగ్ అయిపోయింది కాబట్టి దాదాపు 3-4 కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో కల్దుర్కి, సాలూర, హుంస ప్లస్ బోధన్ ఈ సెంటర్లకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం యొక్క మద్దతు ధర రూ. 6,750 ఉంది. బయట మార్కెట్ కంటే ఒక 2,000 తేడా ఉంది కాబట్టి రైతులు ఎవరైతే పండిస్తారో వాళ్ళే కంపల్సరీ మన పోర్టల్‌లో పేరు ఉంటుంది. దాని ప్రకారమే మేము కొనుగోలు చేయడం జరుగుతుంది సొసైటీల ద్వారా. ఎవరైనా దళారులు రాకుండా కొంచెం గట్టి నిర్ణయంగా మేము తీసుకుంటాం. దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఎవరైనా రైతులు అమ్ముకుంటే నేరుగా వాళ్ళే వాళ్ళ పాస్‌బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ సంబంధిత సీఈఓకి కానీ, మా ఏఈఓలకు కానీ ఇస్తే త్వరలో వాళ్ళకు కూడా డబ్బులు తొందరగానే పడతాయి కాబట్టి ఎప్పుడైతే సరుకు తెస్తారో దాంతోని ఈ జిరాక్స్ పత్రాలు మాత్రం ఇమ్మీడియట్లీ సమర్పించాలి. ఆన్లైన్‌లో డేటా మేము పాస్‌బుక్ ప్రకారం వెరిఫై చేసేసి దాని ప్రకారం పర్మిట్లు మా ఏఈఓలు వాళ్ళకు రాసిస్తారు. వాళ్ళు సెంటర్‌లో తగిన నాణ్యత ప్రమాణం ప్రకారం వాళ్ళు ఇది చేసుకుంటే బాగుంటుందని మా యొక్క ఉద్దేశం. అదేవిధంగా మొక్కజొన్న బయట రేట్స్‌గా ఇప్పుడు బాగానే ఉంది. కాబట్టి రైతులు ఇప్పుడు 2,000 మీద ఉంది కాబట్టి ఎంఎస్పీ కంటే బయటనే అమ్ముకుంటున్నారు. ఒకవేళ ఈ మద్దతు ధర తగ్గినా కానీ ప్రభుత్వాల ఆదేశాల మేరకు మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ప్రతి సంవత్సరం ఎలాగైతే నడుస్తుందో అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది.